హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది గుడ్ గ్యాంగ్ స్టోరీస్. నేను మీ డాలీ. ఈరోజు మనం మిమి అండ్ గాగా అనే బెస్ట్ ఫ్రెండ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఎంతో గ్రీడీగా ఉండే మన మిమిని కేరింగ్ అండ్ షేరింగ్ పాలసీతో గాగా ఫ్రెండ్ గా మార్చుకుంటాడు. ఆ స్టోరీ ఏంటో చూసేద్దామా? మిమి ఒక అమాయకపు కోతి పిల్ల. తన అమాయకత్వంతో పాటు విపరీతమైన ఆశ కూడా కలిగింది. పొద్దున్నింటి అడవంతా ఏదైనా తినటానికి దొరుకుతుందేమో అని వెతుకుతుంది. అలా వెతుకుతూ ఉండగా అనుకోకుండా మిమికి ఒక ప్రదేశం నిండా అరటిపళ్ళ చెట్లు కనిపిస్తాయి. ఆ చెట్ల నిండా పళ్ళు ఉండడాన్ని గమనించిన మిమి ఎంతో సంతోషిస్తుంది. అరటిపళ్ళు దొరికే అన్న ఆనందంలో మిమి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, అయ్యో బాబోయ్, ఈ అరటిపళ్ళన్నిటినీ ఈ రోజే తీసుకెళ్ళిపోవాలి. మొత్తం అన్ని కోసేసుకొని నాతో పట్టుకెళ్ళిపోతా. ఎలా అయినా అన్ని చెట్ల పళ్ళు కోసేసి తీసుకెళ్ళిపోతా అంటూ అత్యాశకి పోయి గబగబా ఆ అరటి చెట్లన్నీ ఎక్కేస్తుంది. ఎక్కిన వెంటనే తన చేతికి అందినన్ని పళ్ళనన్నీ కోసేసి తన సంచిలో నింపేస్తుంది. తన అత్యాశ ఎలాంటిదంటే, చెట్లపైన కోసుకున్న వాటితోనే తన సంచి నిండిపోయినా కింద పడిపోయిన అరటిపళ్ళను కూడా ఆశతో సంచిలో ఇంకా ఇంకా నింపేస్తుంది. తనకి అరటిపళ్ళు దొరికిన ఆనందంలో గాబరాగా ఆ నది దాటడానికి ప్రయత్నిస్తుంది మిమి. ఇంతలో సడన్ గా అరటిపళ్ళు బరువు ఎక్కువ అవడంతో తన సంచి చిరిగిపోతుంది. అరటిపళ్ళు అన్నీ కూడా ఆ నీటిలో కొట్టుకుపోతాయి. చేసేది ఏమీ లేక పాపం మిమి ఆ చెరువు దగ్గరే కూర్చొని కొట్టుకుపోయిన అరటిపళ్ళను చూస్తూ బాధపడుతుంది. మిమి పరిస్థితిని దూరంగా ఎప్పటినుంచో గమనిస్తూ ఉంటాడు గాగా. హాయ్ బ్రో, నా పేరు గాగా. ఎవరు నువ్వు? ఏమిటి ఇంత డల్గా కూర్చున్నావు ఇక్కడ? ఏమైంది అని మిమిని అడుగుతాడు గాగా. ఏం లేదు బ్రో, పొద్దున్నండి ఆకలిగా ఉందని అరటిపళ్ళు పోసుకొని తీసుకెళ్తూ ఉంటే నా బ్యాగ్ చిరిగిపోయి అరటిపళ్ళు మొత్తం చెరువులో పడిపోయాయి. అయ్యయ్యో, బాధపడకు బ్రో. అవునా బ్రో, నేను చూశానుగా. బ్రో, నీ బ్యాగ్కి మించినది పళ్ళని కోసుకొని వెళ్తున్నావు. మన శక్తికి మించిన పనులు మనం చేయకూడదు కదా. ఇట్స్ ఓకే మిమి బ్రో, అయిందేదో అయిపోయింది. సరే, నేను నిన్ను మళ్ళీ అక్కడికి తీసుకెళ్తాను. ఈసారి అయినా నీకు ఎన్ని పనులు కావాలో అన్నీ తెచ్చుకో, సరేనా? గాగా బ్రో, నువ్వు చేస్తున్న సహాయానికి చాలా థ్యాంక్స్. నేను ఎప్పుడు మర్చిపోలేను. గాగా బ్రో, అక్కడ కొన్ని పళ్ళను నేను నీకోసం కూడా కోసి పెడతాను అని గాగా సహాయంతో మిమి ఇంకా గాగా మళ్ళీ ఆ అరటిపళ్ళ తోటకి వెళ్తారు. ఈసారి మిమి చకచక ఆ చెట్లని ఎక్కేసి తన కోసం ఇంకా గాగా కోసం కావలసినన్ని అరటిపళ్ళు మాత్రమే కోసుకొని కిందకి వస్తుంది. గాగా బ్రో, ఇప్పుడు మనం మంచి స్నేహితులు అయిపోయాం కదా. రోజు మనం ఇక్కడికి వచ్చి అరటిపళ్ళు తిందాం, సరేనా? తప్పకుండా మిమి బ్రో. మొన్నైతే నువ్వు ఈ అరటిపండు తిను. పొద్దున్నండి నువ్వేం తినలేదు పాపం. అప్పటి నుంచి మిమి ఇంకా గాగా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు. అంతేకాదండోయ్, వీళ్ళు మన గుడ్ గ్యాంగ్ లో కూడా జాయిన్ అయిపోతారు.